బాధను నేను పంచుకోలేనప్పుడు, నా బాధ నువ్వు పంచుకోలేనప్పుడు, ఎవడి చెడుతనానికి సంబంధించిన శిక్షను వాడు అనుభవిస్తున్నప్పుడు నీకెందుకు మధ్యలో వ్యసనం? అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది, చెడ్డదానిని చూచి వ్యసన పడకము, దుష్కార్యములు చేయు వారిని చూచి మత్సర పడకము. ఎందుకు అలా నువ్వు చేస్తే ఏమవుతావో తెలుసా? వాడు చేసే క్రియల్లో నువ్వు పాలిభాగస్తుడు అవుతావు. అంటే వాడిని ఎంత దోషం చుట్టుకుందో, ఎంత పాపం చుట్టుకుందో, అంత దోషం, అంత పాపం నిన్ను చుట్టుకుంటుందని దేవుడు చెప్తున్నాడు. అందుకే తప్పు చేసేవాడిని చూసి మత్సర పడకుండా జాలి పడాలి. యేసయ్య సిలువలో ఉండి ఆయనకు దూరంగా నిలబడి ఉన్నటువంటి వ్యక్తులు ఆయన్ని చేస్తున్న గేలిని చూచి, అపహాస్యాన్ని చూచి, అవమానాన్ని చూచి ఆయన అసక్కించుకోలేదు. తండ్రి, మీరేమి చేస్తున్నారో వీరు ఎరుగారు. దేవుని బిడ్డ అంటే ఇలా కాదా ఉండాల్సింది, ఇలా కాదా బ్రతకాల్సింది, ఇటువంటి మాదిరి కాదా లోకంలో చూపించాల్సింది, ఇటువంటి ప్రదర్శన కాదా క్రీస్తు ద్వారా క్రీస్తు సంఘం లోకానికి నేర్పాల్సింది. చెడ్డవారిని చూచి రోజు చేసే పని వ్యసనపడ్డమేగా. వాడు చెడుతనం చేసి ఆ దరిద్రంలో ఉన్నాడు, నువ్వు వ్యసనపడి ఆడి దరిద్రాన్ని మూట కట్టుకుంటున్నావు, అంతే తేడా. నువ్వు చేయాల్సిన క్రియ మర్చిపోతున్నావు, నువ్వు బ్రతకాల్సిన బ్రతుకును మర్చిపోతున్నావు, నువ్వు చూపించాల్సినటువంటి పద్ధతిని మైమరిచి బ్రతుకుతున్నావు. నీకు నీవు న్యాయం చేసుకోలేకపోతున్నావు. ఎదుటివాడి యొక్క చెడ్డతనాన్ని బట్టి, దుర్మార్గతను బట్టి నీవు మత్సరపడే పద్ధతిని బ్రతుకులోనికి తెచ్చుకుని నోరంతల నాశనాన్ని నీకు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. ఇది నీకు అర్థం కాకపోతే ఎట్లా? ఇది నీవు తెలుసుకోలేకపోతే ఎట్లా? యోనా చెడిపోయినటువంటి నినివేను చూచి ఇంకా నీవు ఆ పట్టణాన్ని తగలబెడతలేదు. నీ మనసు ఇలాంటిదనే, నీవు ఇలా ఉంటావనే, నీవు ఇలా మారిపోతావనే ఆ రోజు నేను తర్షీష్కి వెళ్ళిపోయానని చెప్పుకున్నాడు, సమర్థించుకుంటున్నాడు. ఇప్పుడు యోనాను గుర్తించాడు, అద్భుతమైన రీతిలో ఒక పాఠం చెప్పాడు యోనాకి దేవుడు. మీకు తెలిసిన నీతి ఏంటో తెలుసా? తప్పిదములో ఉన్న వారిని దూషించడం. దేవుడికి తెలిసిన నీతి ఏంటో తెలుసా? తప్పిదములో ఉన్నవాడి పట్ల జాలి పడడం. క్రైస్తవ సంఘం అంటే యేసయ్యలాగా ఉండాలి, యేసయ్యలాగా ఆలోచించగలగాలి, యేసయ్యలాగా ప్రేమను పంచగలగాలి. అర్థమైందా? క్రైస్తవ సంఘం అంటే సమాజాన్ని వంచేదో, నిందించేదో, భయభ్రాంతులకు గురి చేసేదో, నీచుడిని దూరం పెట్టేదో, పాపిని శపించేదో కాదు క్రైస్తవ సంఘం. క్రైస్తవ సంఘం అంటే తప్పిదములో చిక్కుకున్న వాడిని హక్కున చేర్చుకుని ఆదరించేది, క్షమించేది, క్రీస్తు ప్రేమను పంచి ఇచ్చేది.